హలో ఆల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి రాజేష్ మహాసేన. సో పి గన్నవరం సీట్ అనమాట. సో ఇతని గురించి మాట్లాడుకుందాం. సో ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. సో ఇతని గురించి మాట్లాడుకునే ముందు నేను నా క్యాస్ట్ వచ్చేసరికి ఓసీ బ్రాహ్మిన్. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఇతనికి పి గన్నవరం సీటు ఎస్సీ రిజర్వ్డ్. ఓకే, సో ఆ సీటుని చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా తినికి ఇచ్చారు మహాసేన రాజేష్కి. సో అతనికి ఇవ్వటం వలన సో చాలామంది బ్రాహ్మణ సంఘాలు సో విశాఖపట్నంలో కానీ ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారికి చాలామంది అతనికి ఇవ్వద్దని సో విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, లేకుంటే బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎక్కువగా మాట్లాడుతున్నారు అనమాట. తనకి ఎలా ఇచ్చారు, తనకి ఎందుకు ఇచ్చారు అని. సో దీనికి కారణం ఏంటి అంటే, సో మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఒకప్పుడు అతను ఏ పార్టీలో లేనప్పుడు, లేదా తను యాజ్ ఎ క్రిస్టియన్గా సో ఎక్కడో ఇష్యూస్ వచ్చినప్పుడు తిను అగ్రవర్ణ అమ్మాయిలను ఎవరైనా లేపుకొచ్చేసేయండి, కావాలంటే కడుపులు చేసేయండి అన్నట్టు సంథింగ్ ఏదో మాట్లాడాడు. అండ్ నెక్స్ట్ పార్వతీదేవి గురించి కొన్ని కీలకమైన మాటలు కొన్ని మాట్లాడారు. ఆమెకి ఎలా సంథింగ్ అది బాబు అదే కొన్ని ఎక్కడో మాట్లాడటం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే, సో ఇప్పుడు అతనికి సీట్ ఎలా ఇస్తారని చెప్పి చాలా బ్రాహ్మణ సంఘాలు అవ్వచ్చు, కొన్ని హిందూ సంఘాలు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నాయి. దానికి రాజేష్ మహాసేన అనే వ్యక్తి వివరణ ఇచ్చారు. నేనేమంటానంటే, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, తప్పు చేయని మనిషి అంటూ ఎవ్వరు ఉండడు. అతను హిందూ దేవుల్ని అవమానించాడు, అగ్రవర్ణ కులస్తుల అమ్మాయిలని ఎలా చేయమని, అదంతా తప్పే, క్లియర్గా తప్పు చేశాడు. తను ఆ తప్పు చేశాడు అని చెప్పి తను ఒప్పుకున్నాడు. తను ఏమీ బుకాయించట్లేదు, ఇప్పుడు అవును నా తప్పు నా ఇష్టం అని చెప్పట్లేదు, తప్పు ఒప్పుకున్నాడు. సో ఎక్కడైనా ఎవరైనా మన అంతిమ లక్ష్యం ఏంటి? ఎవరైనా వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి తన తప్పును తాను తెలుసుకునేలాగా చేయటం అనేది. సో ఎవరైనా అంతే. ఇప్పుడు ఆ వ్యక్తిని చంపటమో, కొట్టడమో, నరకటమో, అలాంటి హింసలు ఉండవు కదా. ఒక వ్యక్తి తప్పు చేశారంటే, అరే బాబు నువ్వు చేసిన తప్పు అని మనం చెప్తే అతన్ని రియలైజ్ అయ్యి అతను క్షమాపణ చెప్పడం. పోనీ అతని క్షమాపణ ఏమైనా ఎన్నికలకు ముందు చెప్పాడా? కాదు. అతను ఎప్పుడైతే వైసీపీ పార్టీని వదిలి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో క్రిస్టియన్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి అన్నప్పుడు సో తను మాట్లాడుతున్నాడు. సో తను దళితుల కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. దళితుల కోసమే మాట్లాడుతున్నప్పుడు సో కొన్ని దళిత సంఘాలు అవ్వచ్చు, కొన్ని దళిత నాయకులు అవ్వచ్చు తిన మీద ఎప్పుడైతే రివర్స్ అయ్యారో సో అప్పుడు తను ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పాడు, నేను మొన్నటి వరకు కులం కోసం పనిచేశాను, మతం కోసం పనిచేశాను, ఇప్పటి నుంచి నేను కులం కోసం కాకుండా, మతం కోసం కాకుండా, తప్పు ఎక్కడ జరిగితే, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ నేను ప్రశ్నిస్తాను అని చెప్పాడు. సో తను అలాగే చాలా విషయాల్లో తను అలాగే మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి అన్కండిషనల్గా తను వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడారని అవ్వచ్చు, లేకుంటే సునీత గారి విషయంలో మాట్లాడని చెప్పి ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. నిన్న ప్రెస్ మీట్లో ఆమె చెప్పింది. సో అలాంటి విషయాలు అవ్వచ్చు, ఇంకొన్ని అంగన్వాడీ కార్యకర్తల దగ్గర వచ్చు, ఇలాంటి ఇష్యూస్లో తను అంటే లాస్ట్ టైం కోనసీమ అల్లర్లు అప్పుడు సో ఏం జరిగిందో తను చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. సో పినిపే విశ్వరూప్ గారి ఇల్లు ఎవరు తగలబెట్టారు, ఎలా తగలబడింది అనే దానికి కూడా తను చాలా ఆధారాలతోటి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో తను ప్రతి ఇష్యూలో తను వాయిస్ రైజ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, అతను అప్పుడెప్పుడో హిందూ దేవుళ్ళ గురించి అగ్రవర్ణ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు, దానికి సారీ చెప్పాడు, అది గతం. భవిష్యత్ ఏంది? సో అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ప్రతి మనిషి తప్పు చేస్తారు అబ్బా, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ జర్నీ అనేది ఉంటుంది కదా. సో తను అక్కడి నుంచి నాయకుడికి ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. తను తప్పు చేశాడు, ఆ తప్పు తెలుసుకున్నాడు, అలాగే తను జైల్లో కూడా ఉన్నాడు, బయటకు వచ్చాడు, తన తప్పు తను తెలుసుకున్నాడు. ఇప్పుడు తన మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఎన్నో చాలా అంటే గవర్నమెంట్కి అగేనెస్ట్గా మాట్లాడుతున్నాడు అని తన మీద చాలా కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అయినా తను ఫైట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సో అలాంటి ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు బయట కొన్ని సంఘాలు అండ్ ఆ పార్టీ లోపల చాలా మంది అపోజ్ చేస్తున్నారు. అది అసలు హైలైట్. ఎందుకు అపోజ్ చేస్తున్నాను అర్థం కావట్లా. అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్, నేను ఒక ఓసీ బ్రాహ్మణ్గా మాట్లాడుతున్నా, ఒక ఎస్సీ క్యాండిడేట్
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో నిలబడుతున్నాడు. సపోజ్ ఎన్నికలకి ఓటేయడానికి వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఎన్నికలకి ఓటేయడానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమడుగుతున్నారు? నేను ఈ 5 ఏళ్లలో చేసిన మంచిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని అంతకుముందు నేను ప్రతిపక్షంలో చేసిన పాదయాత్ర చేయమనో, లేకపోతే అంతకుముందు చేసిన నేను తప్పులు ఉన్నాయి అవి నాకు చూసి నాకు ఓటేయొద్దనో, లేకపోతే అంతకుముందు నేను జైలుకి వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు ఓటేయొద్దని ఇలా ఏమో అడగట్లేదు. ఆయన ఏమంటున్నాడు? ఈ 5 ఏళ్లలో నేను చేసిన మంచి ఏమైనా ఉంటే అది చూసి నాకు ఓటేయండి అని అంటున్నాడు ఆయన. అది రెఫరెండంగా పెట్టుకొని ఆయన ఎలక్షన్కి వెళ్తున్నాడు. ఇప్పుడు రాజేష్ మహాసేన అనే వ్యక్తి అదే రెఫరెండంగా పెట్టుకొని నేను 5 ఏళ్లలో లైక్ ఈ 5 ఏళ్ళు అవ్వచ్చు, ఈ 4 ఏళ్ళు అవ్వచ్చు, ఈ 3 ఏళ్ళు అవ్వచ్చు, నేను ఎంత మంచి చేశాను, నేను ఎంత ఫైట్ చేశాను, దాన్ని బేస్ చేసుకుని నాకు ఓటు వేయండి అని చెప్పి తను రెఫరెండంగా పెట్టుకొని ముందుకు వస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్రాహ్మణ సంఘాలు అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు, లైక్ థర్డ్ పార్టీ అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఆ సీటు కన్ఫామ్గా గెలుస్తారని లేదు రాజేష్ మహాసేన. ఎందుకంటే అది ఆయన ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభిమానులు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, సో పొత్తులో భాగంగా వీళ్ళిద్దరూ ఓట్లు వేసేస్తే ఖచ్చితంగా గెలిచేస్తాడు అన్న లేదు అక్కడ. ఎందుకంటే న్యూట్రల్ ఓటర్స్ ఇంపార్టెంట్. సో న్యూట్రల్ ఓటర్స్ దే విల్ టేక్ డెసిషన్ కదా. సో రాజేష్ మహాసేన మంచి చేశాడా, తప్పు చేశాడా? తప్పు చేస్తే అతను ఓడిద్దాం, మంచి చేస్తే అతను గెలిపిద్దాం. సో అలా మాట్లాడితే ఇప్పుడు ఏమైందంటే అతను సీరియస్లీ ఒకప్పుడు నిజంగా తప్పులు చేస్తుండొచ్చు. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అతను నేను గమనిస్తుంటే హీఈస్ డూయింగ్ గుడ్. అంటే లైక్ ఎందుకంటే అధికార పార్టీ మీద ధైర్యంగా మాట్లాడటం చిన్న విషయం కాదు. ఎందుకంటే అధికార పార్టీ 151 స్థానాల్లో చాలా బలంగా ఉన్న పార్టీ అది. ఓకే, ఇంచి ఈ వెంట్రుక కూడా అటు ఇటు కదలదు. అలాంటి పార్టీలో ఉండి ఏదో ఒకటి భజన చేసుకుంటేనో, లేకుంటే ఏదో కామ్గా ఉంటేనో, లేకుంటే పార్టీ లైన్ని లోబడి మాట్లాడితేనో డెఫినెట్లీ అతను ఒక మంచి పొజిషన్ వచ్చేది. లాస్ట్ 4 నెలలు అవ్వచ్చు, ఈ 6 నెలలు అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు అవ్వచ్చు వచ్చేది. బట్ అతను పార్టీని అధికారంలోకి వచ్చిన ఒక 8 నెలలకో 9 నెలలకో అక్కడి నుంచి తను వాయిస్ రైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎంపీగా రఘురామకృష్ణంరాజు వాయిస్ రైజ్ చేయడం అంటే తను ఎంపీ, కొన్ని వందల వేల కోట్లకు ఆయన అధిపతి. సో అతను సస్టైన్ అవ్వగలుగుతారు ఆయన. ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉండి లేకుంటే ఇక్కడుండో ఎక్కడుండో ఆయన నడిపించగలుగుతారు. అలాంటి వ్యక్తిని ఒకసారి సిబిఐ అరెస్ట్ చేసి తీసుకొచ్చింది సిఐడి వాళ్ళు. సో ఇటువంటి ఒక సిట్యువేషన్లో, ప్యానిక్ సిట్యువేషన్లో ఒక వ్యక్తి ధైర్యంగా ఏ పార్టీ కోసం అయితే పనిచేసి ఎవరినైతే ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తూలనాడాడో, సో ఆ వ్యక్తే అధికారంలోకి వచ్చిన 8-9 నెలలకి తనకి మేబీ ఓకే ఇది నాకు అది కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పి అతను బయటకు వచ్చి అతను అధికార పార్టీ మీద అతను పోరాటం సాగిస్తున్నాడు. ప్రతి చిన్న విషయంలో అవ్వచ్చు, పెద్ద విషయంలో అవ్వచ్చు, ప్రతి విషయంలో తన గొంతు తను రైజ్ చేస్తున్నాడు. సో అలాంటి ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తే ఎమ్మెల్యేగా కాకముందే అతను అందరి సమస్యల మీద మాట్లాడాడు. ఓసీలకి సమస్య వచ్చినా మాట్లాడాడు, ముస్లిం మైనారిటీస్కి సమస్యలు వచ్చినా మాట్లాడాడు, హిందువులకు సమస్యలు వచ్చినా మాట్లాడాడు, క్రిస్టియన్స్కి సమస్యలు వచ్చినా మాట్లాడాడు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తే కేవలం ఎస్సీలకు మాత్రమే ఉపయోగపడతాడని ఎలా అనుకుంటారు ఎవరైనా? అతను తెలుగుదేశం పార్టీ తరపున నిలబడి గెలిస్తే అందరికీ పని చేయొచ్చు కదా. అధికార పార్టీ ఇప్పుడు నేనేమంటానంటే అతను అధికారంలోకి వచ్చి 8 నెలల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీని అతను క్వశ్చన్ చేయగలిగే రైట్ తనకుంది. అలాంటి రైటే కదా ప్రతి ఎమ్మెల్యేకి ఉండాల్సింది. అలాంటి రైట్ ఉన్న ఎమ్మెల్యేలే కదా మనం ఎన్నుకోవాల్సింది. రేపొద్దున పార్టీ తప్పు చేసినా అరే పార్టీ కాబట్టి మనం అన్ని మూసుకొని ఉంటే ఆ నియోజకవర్గంలో ఇబ్బంది పడేది ఎవరు? ఆ ప్రజలే కదా. అలా కాకుండా పార్టీ తప్పు చేస్తే ఆ పార్టీ లైన్ దాటి ఆ పార్టీని క్వశ్చన్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళని కదా మనం ఎలక్షన్లోకి గెలిపించి అసెంబ్లీలోకి పంపించాల్సింది. అప్పుడు కదా పార్టీని దాటి, పార్టీకి ఉన్న కొన్ని అప్లికేషన్స్ దాటి మన సమస్యలు కావచ్చు, మన నియోజకవర్గ సమస్యలు అవ్వచ్చు, అవి అతను గొంతు బైక్ ఎత్తడానికి ఇది ఒక్క సరిపోద్ది. అసలు ఈ ఒక్క అర్హత చాలు అతను మనం పెట్టడానికి. సో అతను అంతకు ముందు ఏం తప్పులు చేశాడు అవనేది గతం.
ఇప్పుడు గతాన్ని మనం తవ్వుకుంటూనో లేకపోతే గతాన్ని మనము అలా మనతో పాటే తీసుకెళ్తూ ఉంటే అలా ఇబ్బందులు పడేది ఎవరంటే ఆ నియోజకవర్గ ప్రజలు. ఎందుకు అంటే సో నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఆ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతను పార్టీ ఏం చేసినా అతను సమర్థించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక నియోజకవర్గానికి ఏం చేయకపోయినా సో అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి అతను సమర్థించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కానీ ఇలాంటి వ్యక్తి వస్తే రేపొద్దున పార్టీ ఆ నియోజకవర్గానికి ఏం చేయకపోతే హీ విల్ డెఫినెట్లీ క్వశ్చన్ చేయగలుగుతాడు. అతను ఎందుకు క్వశ్చన్ చేయగలుగుతాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అధికార పార్టీని క్వశ్చన్ చేస్తే బయటకు వచ్చాడు కాబట్టి. సో ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంది, అందరి మీద ఉంది. అతన్ని క్షమించకూడదు అని అనుకుంటే అతనికి ఓటు వేయకండి, అతను క్షమించేశారు అనుకుంటే అతనికి ఓటు వేయండి. ఇది చాలా సింపుల్. ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా కావాలా వద్దా అనేది ఆ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేయాలి. ఎక్కడెక్కడో మనం అందరం కలిసి ఏదేదో చేస్తే ఆ నియోజకవర్గానికి ఉన్న మేబీ ఒక మంచి ఎమ్మెల్యేగా అతను పనిచేస్తాడు అనుకున్న వాళ్ళు ఒక మంచి ఎమ్మెల్యేని మిస్ అయిపోతారు కదా. సో అది నేను చెప్పదలుచుకుంది. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.